సినిమాలో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చూడొచ్చు అయితే సత్యదేవ్ ఉన్నాడు కాబట్టి. ఏరా కొండని చేయడా యానిమల్ 2 స్టోరీ ఏంటి? ట్విస్ట్ ఉంది. హీరో ఆ నాన్నకే పుట్టలేదు, విలన్ కి పుడతాడు. జోయాకి యానిమల్ అని పేరు ఎందుకు పెట్టారు? జోయా జూలో పనిచేస్తుంది. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడదు. అన్నలకే రష్మిక మాట్లాడింది. తర్వాత ఏమైంది? ఓలమ్మో కొడుకులిద్దరిలో వాళ్ళని ఎవరికి చంపిస్తే వాళ్ళకి ఆ రాజ్యం అని ఇచ్చేతమాట. వాళ్ళిద్దరిని నేను చంపిస్తే ఏడ్ చేస్తావు. పెద్ద కోరికలు ఎట్లేవు. జస్ట్ గివ్ మీ సెకండ్ ఛాన్స్. ప్రపోజల్ ని యాక్సెప్ట్. అరే ప్రపోజల్ అది చాలా నాటు భాషలో చెప్పాడు. అరే కాల్కే అడిగిందే నాటు భాషలో చెప్పాడు అంతే. జస్ట్ గివ్ మీ సెకండ్ ఛాన్స్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు ఏం చేద్దాం, మీతో కలిసి మేము ఏం రియాక్ట్ అవుదాం అని అనుకుంటున్నప్పుడు సడన్ గా మన కొండన్న మొన్న దింపాడు జుమ్మని కింగ్డమ్ డేటా అనౌన్స్మెంట్ ఒకటి. దాని ఫాలో అప్ తో పాటు సరదాగా ఒక 5 నిమిషాలు నవ్వుకోవడానికి కొన్ని ర్యాండమ్ మీమ్స్ ఉన్నాయి, అవి కూడా ప్లే చేసుకుని దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే మన సందీప్ గారు ఇప్పుడు డ్రిల్ చెప్తాడు, డ్రిల్ కూడా పాటించండి. సో మీకు డ్రిల్ తెలుసు కదా గాయస్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా. మీరే కాదు, మీతో పాటు చాలా మంది ఈ వీడియోని చూసి ఆనందించడానికి అదొక చిన్న బూస్టప్ అవుతుంది. చేశారు కదా, డన్ డన్. Done. ఇంకొకటి కొత్త యూట్యూబ్ గైడ్ లైన్స్ వచ్చాయంట, చాలా ఛానల్స్ లేచిపోతున్నాయంట. మన ఛానల్కి ఏం కాకూడదు అని కోరుకోండి. మనది ఒరిజినల్ కంటెంట్, మన ఫేస్లు వాయిస్లు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఒరిజినల్ కంటెంట్ కిందే వస్తుంది, మరి రీయూజ్డ్ కంటెంట్ కింద రాదు. హోప్ ఫర్ ద బెస్ట్, అంతే, ఇంకేం చేయలేం. ఒకవేళ దీని గురించి ఏమైనా మాట్లాడాలనుకున్నా వీళ్ళు అప్డేటెడ్ ఫర్దర్ మా ఛానల్లో అప్డేట్ చేస్తాం దాని గురించి. అరే ఛానల్ లేచిపోతే అప్డేట్ ఎక్కడ చేస్తావరా? ఇన్స్టాగ్రామ్ ఉందిగా గైస్, ఇన్స్టాగ్రామ్ ఉంది. డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆల్సో. అవును, అదొకటి. ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ టు బి ఇన్ టచ్ విత్ us. ఎస్, అమ్మో మాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. మీకు రిప్లై వస్తుంది. సరే సరేలే, అదే కంటెంట్ లాగా వెళ్ళిపోదాం. ఏమి ఎందుకు అలా వస్తుంది. స్పీకర్ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఒక్కని లేపడానికి ముగ్గురు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎంతమందితో నేను లేపించుకుంటారు, నీకేంటి? ఏమైనా చేస్తా సార్, అవసరమైతే. ఏడా ఆయన పోలీసా కానిస్టేబులా? కానిస్టేబుల్. పోలీసా కానిస్టేబుల్ ఏంటి? అదేరా సారీ. నువ్వేం అడిగావు? కొండన్నం చూడగానే నీకు కొద్దిగా మతి స్థిమితం లేకుండా పోతుంది. మొత్తం తగలబెట్టేస్తా సార్. తగలబెట్టాడు సార్ నిరంజన్ గారు. ప్రతిసారి తగలబెట్టేస్తాను అంటుండు, మనోడి సినిమాలు తగలబడిపోతున్నాయి. మనకు తగలబెట్టేస్తున్నాడు ఆయన. ఏదో పెద్దగా జరగబోతుంది. సత్యదేవా అది? అరే అవునరా, కొద్దిగా అలాగే ఉన్నాడు. సత్యదేవ్ బ్రో, అలాగే ఉన్నాడు. సత్యదేవ్ కాదో కింద కామెంట్ లో మాకు చెప్పండి ఒకసారి. ఒకవేళ కొండన్నతో సత్యదేవ్ ఉన్నది అని అంటే కనుక ఇట్ విల్ బి సంథింగ్ నైస్ టు వాచ్. సత్యదేవ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ చూడడానికి బాగుంటది. సత్యదేవదే బాగుంటది. దట్స్ a low blow. That's a low blow. ఏదో పెద్దగా జరగబోతుంది. ఏదో పెద్దగా జరగబోతుంది అంటే పెద్ద రాడ్ దెక్కుంటుంటే హ్యాపీ. అంతే. ఇక్కడ కనిపిస్తున్నారా సత్యదేవ్? ఇప్పుడు కమెంట్లు చేసిన వాళ్ళందరూ అందుకే ఆపి చూడకూడదు, ఫుల్ గా చూడండి రా అని తిడతారు ఇప్పుడు మళ్ళీ. యాప్ చూడడం వల్ల కదరా డీటెయిల్స్ తెలుస్తాయి. సంథింగ్ బిగ్గరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. అయితే మంచి టెరిఫిక్ సినిమాలో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చూడొచ్చు అయితే సత్యదేవ్ ఉన్నాడు కాబట్టి. ఏరా కొండని చేయడా? ఫ్యామిలీ స్టార్ సుత్తి సినిమా అని చెప్పి ఒక కంటెంట్ లా క్రియేట్ చేసి పెట్టాం బ్రో, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎందుకు అనిరుద్ధ్ కూడా దెబ్బేస్తాడేమో అనిపిస్తుంది. అలా అనుకోకలే కానీ జస్ట్ రిలీజ్ డేట్ ప్రోమో కాబట్టి ట్రైలర్ చూసేంత వరకు ఇట్ వోంట్ బి ప్రామిసింగ్. కాకపోతే కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు కాబట్టి we have to wait for ట్రైలర్ చూసాక then we have to decide. అంతే, ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు, ఇట్స్ జస్ట్ అవర్ ఒపీనియన్. మీకు కూడా మేము చెప్తుంది కరెక్ట్ అనిపిస్తే కనుక దాని గురించి కూడా కామెంట్ చేయి బ్రో. ఇన్నిసార్లు కామెంట్ అని అడుగుతున్నాను అంటే కామెంట్ చేసినా, లైక్లు కొట్టినా మా వీడియో బూస్ట్ అవుతుంది. మీలాగే ఇంకా
కొత్త వాళ్ళు చూస్తారు, మన ఛానల్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చూడండి. ఫస్ట్ ఈ పాటికి ట్రైలర్ వచ్చాలి కదరా. ఈ వీక్ నెక్స్ట్ రిలీజ్ చేస్తారేమో. యాక్షన్ బ్లాక్స్ అయితే బాగున్నాయి రామయ్య, ఇది చూసిన ప్రకారం. అన్న వైపు నుండి నేను కోరుకుంటుంది ఒకటి, అంత పెద్ద యాక్టర్ ని లేకపోతే అంత పెద్ద పర్సనాలిటీని తీసుకొస్తున్నప్పుడు ఎలా ఎలా ఏం చేస్తారు అనుకుంటే పెద్ద ఎమ్మ చేశారు టైగర్ లో మైక్ టైసన్ ని తీసుకొచ్చి. కానీ పాపం అంటే మనకి తెలిసిన మనకి పరిచయం ఉన్న ఇప్పుడు సత్యదేవన్ కూడా కొద్దిగా తీసుకొచ్చి అలాంటివి ఏం చేయకండి. ఏమో ఒక హోప్ అయితే క్రియేట్ చేస్తున్నారు కదరా. అదే కొద్దిగా అది కాక డైరెక్టర్ మీద కొద్దిగా పాజిటివిటీ అంతే. అట్ లాస్ట్ TFI బాగుండాలి, మంచి మంచి సినిమాలు రావాలి, మంచి సినిమాలు మేము చూడాలి. యాజ్ అన్ ఆడియన్స్ గా వీ షుడెంట్ ఫెయిల్ ఎట్ TFI. అదే మాకు కావాలి. అలాగే చూస్తున్నారు కదా అని చెప్పి ఏది పెడితే తీసి మా మీద రుద్దికండి. సరే గాయస్, ట్రైలర్ వచ్చాక ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతాం. సెగ్మెంట్ నెక్స్ట్ సెగ్మెంట్. నేను ఒక పేజ్ మాత్రం నేను బీభత్సంగా బాగా ట్రిప్ అవుతున్నాను రా గైస్. ఈ పేజ్ లో వీడియోస్ చూడండి, నాకేదో నచ్చాయి. అంత ఫోన్. హాయ్ శామ్. ఏంటి ఎలా ఫోన్ చేసావు? బుజ్జి తల్లే వచ్చేస్తున్నాను కదే. బుజ్జి తల్లి శామ్ చెయ్యి నీకేదో క్వశ్చన్ అడుగుతాడంట. బుజ్జి తల్లే నీకు వేడి నీళ్ళతో స్నానం చేయడం అంటే ఇష్టమా, నాతో స్నానం చేయడం అంటే ఇష్టమా? వేసవి కాలంలో నేను అసలు స్నానమే చేయను. ఏడ్ చేస్తాను? ఇగో కొత్తగా చీర తీసుకున్నా, కుట్టించడానికి టైలర్ కి ఇవ్వడానికి వెళ్తాను. అబ్బా ఏదో ఎప్పుడు చీరలు కోవాలైనా నా కోసం ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏంటి మాట్లాడాలరా విడాకులు ఇచ్చేసిన తర్వాత? ఏమైనా సెకండ్ ఛాన్స్ ఉంటది అడుగుని. వినబడిందా ఏటన్నాడు? అలా ఆవిడ కాడ ఇస్తా సెకండ్ ఛాన్స్, నేనెందుకు ఇస్తాను? అవుతారేట్రా బీర పెక్కలు పళ్ళు. ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి. ఏం లేదు, మా వాడు లవ్ స్టోరీ హిట్ అయింది, ఆ సినిమా చూసావు నువ్వు? 5 టమాటాస్ కి ఎన్ని టమాటాలు ఇస్తావు? కూరగాయలు అమ్ముకుందానరా టమాటాలు ఇవ్వడానికి? పనులు లేవు, సినిమాలు లేవు కదా, నాకు ఫోన్ చేస్తారు మాట్లాడి. నీకేటి అన్ని పనులు? నాకే గోల్డెన్ పనులు. ఇగో లేడీస్ కార్నర్ కి వెళ్తాను, గులాబీ రంగులో నా గోల్డ్ రంగు కొనుక్కోలే, 2 క్లిప్పులు, పొట్టు బిల్ల, ఫుల్ బిజీ. ఏజెంట్ సినిమా చూసావా? నాయన చూసిన తర్వాత డిటర్జెంట్ లో బొర్రెట్టాను. మధ్యలో ఏజెంట్ అండ్ డిటర్జెంట్ వాజ్ పర్సనల్. మరిది కదా అందుకు. అదే నిజమేరమ్మా. సినిమా చేస్తావా? నేనెందుకు ఉన్న కదా బుజ్జి తల్లి గచ్చి తల్లి దంతం చేసుకోను. వేనా బుజ్జి తల్లి అని చెప్పి ఎంట పెట్టి కొడతాను. చాలా బాగుండే అసలు ఇవి. హూ వాచ్ మోర్ దెన్ 5 times? నేనే. ఏనాటికి మనం ఒకటేనని మాయన ఇటు రాలేడని ముద్దెట్టిలా ముద్దే అటునాడు వచ్చాడనుకో, సిమెంట్ డ్రమ్ములోన కప్పేద్దాము. సిమెంట్ డ్రమ్ ఇట్స్ పర్సనల్. అమ్మో, నువ్వు నాకు నచ్చేసావు, నా మనసు నీకు ఇచ్చేసాను, నా కొడుకు పెళ్లి నువ్వే చెయ్యాలి, నా కొడుకు పెళ్ళయ్యాక మన పెళ్లి చేసుకుందాము. మీ ఆయనని వేసేస్తే నువ్వు విడవుతావు. ఇదే రిధం ఆపట్లేదురా. నీకు పెన్షన్ 3000 నాకిచ్చేవే. తీసుకో. హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ, మంది ఆంటీ. హెల్దీ కాదు, నాకు ఎయిడ్స్ ఉంది. అరే నాకు ఇది విన్నప్పుడు ఏమనిపించింది తెలుసా? మనం చిన్నప్పుడు ఒక చిన్నది ఉండేది కదా, అది గదిగా తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. ఫుల్ సాంగ్ మొత్తం సాంగ్ నువ్వు కాస్త జాగ్రత్తగుండు, పొరపాటుగా నీకు వచ్చిందనుకో పర్లేదు, ఇంకోడిని చూసుకుంటాను. అంటే ఏం చేస్తుందంటే అది సమాజ సేవ అనమాట, అందరికి అంటించుకుంటూ వెళ్తుంటది. పంచే గుణం రా ఆంటీది. యానిమల్ 2 స్టోరీ ఏంటి? ట్విస్ట్ ఉంది. హీరో ఆ లాన్కే పుట్టలేదు, విలన్ కి పుడతాడు.
నా పేరు పెడతారా? तू पूछा सुनाई नहीं. జోయా రష్మిక మందన బ్రదర్ అండ్ సిస్టర్స్. జోయా ట్రాన్స్జెండర్. విలన్ వాళ్ళ తమ్ముడే జోయా ఆపరేషన్ చేసుకొని వాళ్ళకి వస్తుంది. సినిమా ట్రాన్స్జెండర్ అండి అవ్వా. యానిమల్ అని పేరు ఎందుకు పెట్టారు? జోయా జూలో పనిచేస్తుంది. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడదు. అన్నెలకే రష్మిక మాట్లాడింది. తర్వాత ఏమైంది? ఓలమ్మో కాలర దగ్గర పెన్షన్లు ఎక్కడ ఇస్తారా? అల్లగా అక్కడ 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 దింపు నాకు. ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడుతూ ఫ్రెండ్. మెట్ల మీద నుంచి తోసి అసలు కలెక్ట్ చేసుకోవడానికి రావాల్సింది కొండన్న. థ్యాంక్స్ ఎక్కడ ఇస్తారంట. ట్రిప్ అవుతుందో తెలుసారా? డైలీ నేను మెట్రోలో వెళ్ళినప్పుడు ఈ వీడియోలు చూసుకుంటూ వెళ్ళిపోతాను రా. రాజా ఐ హ్యావ్ వన్ డౌట్. వాట్ ఈస్ దట్? నువ్వు ఎలాగ ముసలోడు అయిపోయినావు కదా, రేపో మాప చచ్చిపోతావు. నీ తర్వాత ఈ రాజ్యానికి రాజు ఎవడు? తిప్పి కొడితే 10 మంది లేరు. ఇదో రాజ్యము, ఈడో రాజు. రాజ్యంకి ఎవడు యుద్ధంకే రాడు. గుంటకి ఇచ్చిస్తే అదే వాడుకుంటది. కొంపు మధ్యలో అమ్మ గొంటకిస్తే అది వాడుకుంటారు కదా. ఏమి ఇచ్చారా డబ్బింగ్ అసలు? మై చున్నీ కేక్ కోసినట్టు పేక్ కోసిలా ఆగరా. కేక్ కోసినట్టు పేక్ కోసేయాలట. వాటర్ రైవింగ్ రైవింగ్. అరే కానీ కాజల్ అనడం మాత్రం ఏం కరెక్ట్ కాదు ఇది. మా ఇస్మతి నీకు సెమాబెక్స్ కొడుతుంది. మీ లక్ష్మణ్ సైన్యం తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపో. కావాలని ఛార్జీలకు డబ్బులు ఇచ్చేస్తాం. రెండు వారకు నాకు తెలుగు వచ్చాగు. అడే ఏటో రాజమాత ఎలాగొన్నావే గుర్తుపట్టలేదా? వర్షా పబ్లిక్ స్కూల్ సెకండ్ క్లాస్. నేనే నీ స్నాక్స్ తినేసి ఉన్నావు. అప్పుడు నీకు ప్రపోజ్ చేసి ఎన్ని కటింగ్లు కొట్టేవా? ఇప్పుడు బెచ్చల దేవుడికి పెళ్లి చేసుకున్నావా? బెచ్చల దేవుడికి పెన్షన్ కోసం పెళ్లి చేసుకున్నావా మాకు తెలుసు. సర్లే నీ పర్సనల్ స్నాక్ ఎలా? కొడుకులు ఇద్దరులో వాళ్ళని ఎవరికి చంపిస్తే వాళ్ళకి ఆ రాజ్యం వాళ్ళు ఇచ్చేతమాట. వాళ్ళిద్దరిని నేను చంపిస్తే ఏడ్ చేస్తావు. పెద్ద కోరికలు ఎట్లేవు. జస్ట్ గివ్ మీ సెకండ్ ఛాన్స్. ప్రపోజల్ ని యాక్సెప్ట్. అరే ప్రపోజల్ అది చాలా నాటు భాషలో చెప్పాడు. అరే కాల్కే అడిగిందే నాటు భాషలో చెప్పాడు అంతే. జస్ట్ గివ్ మీ సెకండ్ ఛాన్స్. ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఆ బెచ్చల దేవేట్ నచ్చాడు హెచ్ఐవి పేషెంట్ లాగా. ఆడు మేసాలు. నువ్వు నా దగ్గరకు వస్తే రోజు కేజీ మటన్ కూర వండి పెడతా. నాకు డీల్ ఓకే. వాళ్ళు రాజుబాట్ అదే యుద్ధానికి డీల్ ఓకే. చేసి మీరు చంపుకోండి. నాకు చూసినా బానే ఉంది. ముసలోడు తను పడలేకపోతాను. రాజమాత తప్పు. నన్ను ఏం చేయలేవురా. ఏం చేయాలన్నా ఫస్ట్ మా ఆయన ఏదైనా చేసి నన్ను ఏదైనా చేయాలనుకున్నాడు. మా ఆయన స్టామినా నాకే తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాను. అదే ఇంటి చేత్తో గోడ బద్దలు కొట్టి కంటాడు. ఏంటి పూరీలు ఉప్మాలు ఇప్పుడు ఏటావో. మా ఇస్మతి నీకు సెమా ఏంటి అంటే ప్రపోజల్ టు డీల్ ఇట్ వెంట్ ఆన్. అదే కదా. ఏది ఇది? గీతాంజలి నా మొగుడా నీకోసం బంగాళదుంప కూర వండాను. నేను ఈరోజు మన పక్కూర్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి వచ్చాను. మెంట్లో అయిపోయినావు. ఎటో నవ్వుతాను. రెస్టారెంట్ అంటే ప్లేట్లు కట్టేయడానికి అడిగేసి వచ్చావా? ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఫుడ్ ఆర్డర్ అంటే ఎవరికైనా పార్టీ కోసం క్యాటరింగ్ హోటల్లో తినేసి వచ్చావా? తిన్నాను. చెప్పొచ్చు కదరా గుర్రు ముఖం వేసుకుని. ప్లేట్లు కడిగాను, ఆర్డర్లు ఇచ్చారు. ఇవన్నీ నాకే పెళ్ళ ముందే దానికి తెద్దుమనేట్లేదు. నాకు ఎట్టుకోండి అన్ని తినేసి వచ్చాను. నీకు అరగదు. కావాలని తెలియదు. ఇట్లా వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి అరే ఎలాంటి సీన్ ని ఎలా చేశాడ్రా. ఆ సీన్ లో కూడా తినడం ఉండదు. ఈ సీన్ కూడా తినడం గురించి ఉంది. మాత్రం ఉంది. తినడం మాత్రం ఉంది. అసలు మంచి ఫ్లోలో ఉన్నవరా ఈ మధ్య. కైచ్చు ఆడు తినడం గురించే ఉన్నాడు కదరా. అందుకే కదరా తిని అంటున్నాను. ముందు ఫుడ్ పెట్టేసి తినిపించారు. నీ మీద అమ్మా. నా కోసం పార్సల్ తెచ్చావా? నా కోసం పార్సల్ తెచ్చావు లేదా? తిండిపోతావా? కనీసం ఒక చికెన్ లాలీపాప్. డబ్బులు లేవు. లాలీపాప్ శ్రీకాకుళం సైడ్ అంటావా? అదే మరి అటువైపు అనుకుంటాను నేను. శ్రీకాకుళం పలాస
సాలూరు పలాస, ఆ ఇటు పార్వతీపురం, ఈ పార్వతీపురం అటు side సాలూరు ఉండే. సైడ్ అయితే పిల్లి బుర్రోడా, నువ్వెంత తినేసి వచ్చావు, నీ దగ్గర డబ్బులు ఉంది, నాకు తేడానికి డబ్బులు లేవు. మొన్న నువ్వు తెచ్చిన మటన్ కూర నేను ఒక్కదాన్ని తినేసానని మా ఇంట్లోకి పిలిచి గొడవ పెట్టాను. యా నీ కాయ కొయ్య మాత్రం ఇప్పుడు దాకా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా వెళ్తుంది అనుకున్నాను వీడియో. ఆయిల్ అంటే జాంకాయలో వంకాయలో అయి ఉంటది. అంతే కదా. అండర్ ఎస్టిమేట్. నేను తెచ్చింది కేజీ మటన్, మరిడ్లా తిన్న ఒక్కదాని నాకు ఒక్క ముక్క కూడా ఇవ్వకుండా. మరిలా తిన్నావా? ఇదే చాలా బాగుంది బ్రో. నిజంగా కంటెంట్ ఎవరు చేస్తున్నారు కానీ బ్రో వి లవ్ ఇట్. అరే చిరు లీక్స్ అంట. ఖచ్చితంగా. వేడి ఏం చెప్పుండ్రు? హలో సార్ ఎక్కడ సార్? రెహమాన్ కొంచెం సైడ్ చిన్న సీట్ లాగా ఉంది సార్. వేణు స్టెప్ ఇప్పుడు వేయలేనమ్మా, వేంతే వాయించేస్తా. ఇప్పుడు ఏం చేస్తుంది? అయిచేస్తాడంట. ఏం తెచ్చి వాయించేద్దరంట. మేడం సార్ మీకు విషయం చెప్తే ఎవరితో చెప్పద్దు. ఎవరు నేను అస్సలు లీక్ చేయను, స్టేజ్ మీద అస్సలు చెప్పను. సైన్ మళ్ళీ చిరు లీక్స్. 2 స్టోరీ ఎన్టీఆర్ చెప్పాడు, మైక్ అందుకోరు. తమ్ముడు రెహమాన్ మీ నెక్స్ట్ సినిమా స్టోరీ చెప్పొచ్చు కదా. నాకేటి తెలియదు, నాకేటి అడగండి, చిరు లీక్స్ అని మీరే చెప్పేస్తారు. ప్రామిస్. వాట్ ఇఫ్ చిరు లీక్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చిరంజీవి వచ్చిన స్టోరీలు అన్ని వరుస పెట్టి ఒక పాడ్కాస్ట్ లో రిలీజ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఇట్ విల్ బి ఫన్. యా, ఆపుకోలేక అడిగేసాను. ఆయన కూడా ఆపుకోలేక చెప్పినవేరా, మనం చేద్దాం అంటున్నావు నువ్వు కూడా. అప్పుడు డైరెక్టర్ కూడా ఏం చేస్తారు తెలుసా? సార్ మీకు స్టోరీ చెప్పం, సీన్ టు సీన్ మీరు చేసి వెళ్ళిపోండి అని చెప్పేస్తుంటారు. తర్వాత ఆ చిరు లీక్స్ ఛానల్ కి మేము రియాక్ట్ అవుతాం. సాఫ్ట్వేర్ నాట్ క్రష్. ये आंध्र वाला अल्कोहलिक भी है वर्कोहलिक भी है, अर्धरात्रि वर्क को काम करता है. बग्स फिक्स చేస్తున్నా. कंप्यूटर में बग्स फिक्स करना है ना, बुक्स में कैसा करता है? वो कसर बुक देखो. मैं नहीं देखूंगी. बुक देखो मुझे एक बार. छोड़ दो मुझे. देखो वो मैनेजर देखता है, छोड़ो. वेट बाय. आई लव यू प्रीति पांडे. कोई नहीं देखा है ना? అది హిందీ ఎలా ఉంది తెలుసా? మనం మాట్లాడే హిందీ ఎలా ఉంది? ఆట జాత లాగా ఉంది. కోయిదే. आई आपको इंडियन मैप मालूम है ना? आप लोग नीचे होता है, हम लोग ऊपर होता है. इनके ఎలా आपको प्यार करेंगे? हम बस चपाती खाते हैं, आप लोग చూడే లిస్ట్ చేస్తాడు. बस में ट्रेन में गुड्डू कारण डाल के रात्रि కూడా రైస్ खाएंगे. మాకు ఏది సౌత్ ఇండియన్స్ पाइल्स प्रॉब्लम आएंगे. आप लोग पलकुलो केसरा भी नहीं खाएंगे. हमको कमल हासन नहीं चाहिए, हमको विमल हासन पान मसाला चाहिए. आपको पुलिहोरा पकड़ो. ఇదేంద్రా ఇది? పులిహార పకడో బుక్ని. ఇది హిందీయా ఉర్దూవా? పలుకులలో కేసరి పాన్ మసాలా తప్ప ఏం అర్థం కాలేదు. హిందీ ఎలా అయినా నేర్చుకుని ఆ పాపని ఎలా అయినా పడేయాలరా. నువ్వు నేర్చుకునే లోపు ఆ మేనేజర్ గారు ఆ పాపని వేరే ప్రాజెక్ట్ లో పెట్టి కాకా పట్టి ప్రమోషన్ చేతిలో పెట్టి పార్ట్నర్లో మకం పెడతారులే. సొల్లొద్దురా, సలహా చెప్పు. ఈసారి వినకుండా ఈ వాక్మెన్ రికార్డ్ చేయి బంగాకుండా. వీళ్ళు ఇచ్చే శాలరీ సగం ఈఎంఐకి పోతుంది, సగం ట్యాక్స్లు పోతుంది. రే ఆ మేనేజర్ గారిని కాఫీ పట్టుకుని క్యాఫ్టే రమ్మంటున్నారు. పో వెళ్ళాడు సంక నాకు. బిమల్ పాన్ మసాలా ఏందివే? పాట్నా పాప టెలిందే. అవునా? ప్రీతి మే ప్యార్ కర్తా హూ. చెప్పింది मालूम नहीं है क्या? हमको इडली में सांबार, डोसा में चटनी नहीं खा सकता है. हम पुष्पा क्यों हिट गया मालूम? पुष्पा పొద్దు నుంచి పాన్ పరాగే खाता है. ఉడి అమ్మ పుష్ప అంటే బాగా యాక్టింగ్ కాదా? నేను ఇంకా బాగా యాక్టింగ్ వాళ్ళు అనుకున్నానే. ఇది కనుక బాయ్ విన్నాడంటే రప్ప నరుగుతాడు. మిక్స్ చేసి ఏదో చెప్పిందిరా, ట్రాన్స్లేట్ చేయరా. ఇడ్లీ సాంబార్, పుష్ప, పాన్ పరాగా. ఈ హిందీని హృతిక్ రోషన్ కూడా ట్రాన్స్లేట్ చేయలేడురా. జస్ట్ ఇప్పుడే నీ జీతం తెలిసింది హే. నాకు చపాతీ ఇష్ట హే. జీతం తెలిసిందే. అదే అది తెలుగులోనే చెప్పేచ్చు కదరా. హే ఒకటే చెప్తుంది లాస్ట్ లో. అదే చల్దనం भी खा सकता हूँ. కూరలో కారం ఎక్కువైతే కిల్లి పాంతిని కవర్ కర్ सकता हूँ. ఓడి అమ్మ జీతం ఎక్కువైందని తెలిసినందుకు. మింత్రాలో షాపింగ్ ఇష్టం హే, బట్ మీషో भी adjust कर सकता हूँ. పాట్నా పాప పడిపోయిందిరే. ఏం చెప్పిందిరా? సాయి ఉట్టి అన్నం ఇష్టం లేకపోయినా ఆవకాయ అన్నం అంటే ఇష్టం.
కారాలు మిరియాలు మీరు బాగా నూరినా మీఠా పాన్తో అడ్జస్ట్ అవుతా, అదేం పెద్ద కష్టం. పోనీటైల్ ఇష్టమే, పోనీలే జడేసుకుంటా, అందులో ఏం నష్టం. సబ్ టైటిల్స్ తో మూవీ చూసిన వాళ్ళు శుభలగ్నంకి సిద్ధం. ఏ కైసా ఫీలింగ్ ఏరే. అడుగులో వచ్చేస్తుంది మా. నిజంగా చెప్తున్నాను, లైక్ ఇట్ వాజ్ రియల్లీ ఫన్. మీరు కూడా విజిట్ హిస్ ఇన్స్టాగ్రామ్ పేజ్. వి ఫౌండ్ ఇట్ ఫనీ. నిజంగా మామూలు విషయం కాదండి ఇలా చేయాలంటే. అవును. ఈ వీడియో చూసి మాతో పాటు మీరు కూడా హ్యాపీగా నవ్వుకుంటే గనక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అలాగే షేర్, నచ్చితే మీరు ఎలాగో షేర్ చేస్తారు మాకు తెలుసు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి మిస్టర్ ఫన్నీ మ్యూజిక్ ఆ భయ్యతో పాటు పక్కనట్స్ మా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఒకవేళ కనుక ఈ వీడియో బాగుంటే దీనికి పార్ట్ 2 ప్లాన్ చేస్తాం. లేదా అది కమెంట్ చేయండి. కావాలా లేదా అనేది కమెంట్ చేయండి, మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.